పోస్ట్ ఆఫీస్ అంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఉత్తరాలు లేదా మనీ ఆర్డర్లు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సాంకేతికతను సంతరించుకుంటూ ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాయి పోస్ట్ ఆఫీసులు. అన్ని రంగాలకి పోటీ వెళ్తూ అన్ని సేవలు అందిస్తున్నాయి ప్రజలకు. అయితే ఈ నేపథ్యంలోనే హ్యాబిట్స్లో ఉండే జీపీఓ ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సేవలను అందిస్తున్నాయి. అయితే ఇక్కడ సేవలు ఏ విధంగా వీళ్ళు అందిస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ జీపీఓ అయితే ప్రజలకి సేవలు అందిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మేడం ఉన్నారు జీపీఓకి సంబంధించి. మ్యామ్ చెప్పండి, దీని చరిత్ర అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. అంటే ఏ విధంగా ఎప్పటి నుంచి ప్రారంభించారో ఏ విధంగా చూస్తారు? ఈరోజు జీపీఓ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, దీంట్లో ఏ రకాల సేవలు అందిస్తారనే దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాము. మీరు అనుకుంటారు పోస్ట్ ఆఫీసులోకి ఇప్పుడు ఏంటి పని, మనకి ఇప్పుడు అంతా ఈమెయిల్స్, వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నీ వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎంతమంది లెటర్స్ పంపిస్తున్నారు, దానివల్ల యూజ్ ఏంటి అనే దానికి మా ఆన్సర్ ఒకటే, అదే ఎమోషనల్ టచ్. ఎప్పుడైతే మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాలను స్వహస్తాలతో రాసి పంపిస్తారో, పార్సల్స్ కానీ ఏమన్నా కానీ చేస్తున్నప్పుడు మీకు ఒక ఆనందము, ఉత్సాహము, ఆత్మీయత అనే భావాలు కలుగుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన అమ్మ కానీ నాన్న కానీ మనము ఏదైనా హాస్టల్లో కానీ చదువుతున్నప్పుడు రాసినప్పుడు కానీ వాళ్ళు మన ఓన్ హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళు ఎంత ఆనందపడతారో అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అయితే హైదరాబాద్ జీపీఓ చాలా రకాలైన సేవలను ఒకటే రూఫ్ కింద అందిస్తుంది. మీరు చూస్తారు, ఇప్పుడు బ్యాంకింగ్కి వెళ్తే ఓన్లీ డిపాజిట్, విత్డ్రాల్స్ అలాంటివన్నీ ఒకటే సర్వీస్, అక్కడ ఫైనాన్షియల్ సర్వీస్. అదే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే ఓన్లీ ఇన్సూరెన్స్ సర్వీస్ ఉంటుంది. అట్లా కొరియర్ వెళ్తే ఓన్లీ కొరియర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీమియం సర్వీసెస్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. దాంట్లో ప్రసాదం సేల్, తర్వాత ఇంటి వద్దకు వివిధ రకాల టెంపుల్స్ నుంచి ప్రసాదం అందించబడుతుంది. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఎలాంటి సేవలు వీళ్ళు అందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీపీఓలో ఏటీఎం అనేది ఏర్పాటు చేశారు. అవి ఏ విధంగా ఉంటాయో అంతోపాటు ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అధికారి అయితే ఉన్నారు, అధికారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఈ మామూలుగా అయితే బ్యాంకులలో ఏటీఎంస్ మనం చూస్తున్నాం, కానీ పోస్ట్ ఆఫీస్లో కూడా ఏటీఎం ఉంది. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సేమ్ పోస్ట్ ఆఫీస్లో మనం బయట బ్యాంకులు ఎలాగో ఖాతా తెరుస్తారు, పోస్ట్ ఆఫీస్లో కూడా ఖాతా తెరిచిన వాళ్ళకి మనం ఏటీఎం ఫెసిలిటీ అన్నది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఏటీఎం మనం అన్ని మిగతా బ్యాంకులలాగే ఇక్కడ కూడా వాడుకోవచ్చు, అలాగే వేరే ఇతర బ్యాంకుల్లో కూడా వాడుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్న బ్యాంకుల కన్నా మనకి దానికి ఇంకే ఫెసిలిటీ ఏంటంటే మనం అక్కడ వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి ఛార్జెస్ ఏం లేదు. వితౌట్ 500 రూపీస్తో మనం ఓపెన్ చేసిన వాళ్ళకి వితౌట్ ఏటీఎం ఫెసిలిటీ కావాలంటే వాళ్ళు ఇస్తున్నాం. ఆ ఏటీఎంతో ఇండియాలో ఎక్కడైనా ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా డ్రా చేసుకోవచ్చు ఆ ఏటీఎంస్ ఎక్కడైనా. అలాగే వేరే బ్యాంకుల్లో కూడా డ్రా చేసుకోవచ్చు. అలాగే వేరే బ్యాంకుల కార్డులతో ద్వారా కూడా మన ఏటీఎంలో కూడా మన ఏటీఎం నుంచి మనం విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం నేను ఈ ఫైనాన్స్కి సంబంధించి లోపలైతే ఉన్నాను. వీళ్ళు సర్వీసెస్ సంబంధించి ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఉన్నారు, జీపీఓ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఉన్నారు. మేడం, మీరు ఇక్కడ ప్రాసెస్ ఈ స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి. జనరల్గా మేము ప్రొవైడ్ చేసేది ఒక సేవింగ్ స్కీమ్స్తో పాటు మీరు చిన్న మొత్తాలతో పొదుపు చేసుకోవాలనుకుంటే ఆ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకేసారి మీరు బల్క్ అమౌంట్ పెడితే మాకు టీడీ అకౌంట్స్ కూడా ఉన్నాయి, టీడీ ఎన్ఎస్సీ అండ్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, ఎన్ఎస్సీ అండ్ కేవీపీ సర్టిఫికేట్స్. మీకు ఇందులో అమ్మాయిల కోసం, చిన్నపిల్లల కోసం సపరేట్గా సుకన్య అకౌంట్ అనేది ఉంది. అది మీరు ఓపెన్ చేస్తే కనుక అమ్మాయిలకి చదువు ఏజ్ వచ్చేసే వరకు మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది గ్యారంటీడ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఐటీ ఎగ్జామ్షన్ కూడా తీసుకోవచ్చు దాని ద్వారా. ఆల్సో పీపీఎఫ్, అమ్మాయిలకి ఎలాగైతే సుకన్య అకౌంట్ ఉందో అలాగే అబ్బాయిలకి వచ్చేసి పీపీఎఫ్ అకౌంట్ ఉంది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పీపీఎఫ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్సో చిన్న మొత్తాలతో కావాలంటే మీరు ఆర్డీఏ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మినిమం 100తో స్టార్ట్ చేసి మీరు ఎంతవరకైనా వేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ విషయానికి వస్తే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మీరు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఒకవేళ మైనర్ అయితే మైనర్కి ఒక గార్డియన్ ఉండాలి. ఆ గార్డియన్ మాకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముంటాయంటే గార్డియన్కి ఆధార్ ఇంకా పాన్ కావాలి. పిల్లలది ఎవరైతే ఉంటారో వాళ్ళది బర్త్ సర్టిఫికేట్ అంటే ఆధార్ తీసుకుని సరిపోతుంది, ఓపెన్ చేయొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మాకు సపరేట్గా పిఎల్ఐ సెక్షన్ అనేది ఒకటి ఉందండి. అండ్ ఆల్సో సేవింగ్ అకౌంట్లోనే మీకు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి సురక్ష యోజన ఒకటి, తర్వాత అటల్ పెన్షన్ యోజన ఒకటి, సురక్ష బీమా యోజనలు అయితే ఉన్నాయండి. కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఇన్ని స్కీములు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీసెస్ కావచ్చు, అంటే బ్యాంకింగ్ సర్వీసులు కూడా అన్ని సర్వీసులు మీ దగ్గర ఉన్నాయి. సో కస్టమర్స్ రివ్యూ కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏ విధంగా వస్తున్నారు? యాక్చువల్గా నిజం చెప్పాలంటే చాలామంది కస్టమర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అసలు పోస్ట్ ఆఫీస్ గురించి ఎలాంటి అవగాహన ఉండదు.
వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్టైమ్స్ చాలా వరకు వాళ్ళు బ్యాంక్తో కంపేర్ చేసుకుని మాకు చెప్తుంటారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని, అండ్ ఆల్సో ఇంత త్వరగా మీరు మాకు సెటిల్ చేసిస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి. ఆల్సో మేము ఇక్కడ రివ్యూది కూడా పెడతామండి, వాళ్ళు దాని మీద రాసేసే వెళ్తారు, పాజిటివ్ కమెంట్స్ చాలా వరకు ఉంటాయి. ఎలా వీళ్ళు బ్యాంకింగ్ సేవలు అందిస్తారో తెలుసుకోవడానికి మనతో పాటు అంజనా నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మామూలుగా మనం బ్యాంకింగ్ సేవలు అంటే బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ అంటే మనకు ఉత్తరాలు ఒక్కటే కనిపించేవి, కానీ ఇప్పుడు బ్యాంక్ సేవలు కూడా మీరు అందిస్తున్నారు. ఏ విధంగా ఈ ప్రాసెస్ ఉంటుంది సార్? ఇది కేంద్ర ప్రభుత్వం అనేది మోడీ గారు మనకు 2018లో లాంచ్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా సామాన్య ప్రజలకి మరియు పోస్ట్ ఆఫీస్లో ఉన్న కస్టమర్కి సులభతరం చేయడానికి ఈ అకౌంట్ అనేది మన ఐపీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని మనము పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి స్కీమ్లు ఆర్డీ కానీ, పీపీఎఫ్, ఆర్డీ, పీపీఎఫ్, సుకన్య అలాంటి స్కీమ్లు మనము ఆన్లైన్ ద్వారా ఇంటి దగ్గరనే ఉండి పేమెంట్ చేసుకోవడానికి మనం ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనము డీపీటీ మ్యాపింగ్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది చేయడం ద్వారా మనకు గ్యాస్ సబ్సిడీ లాంటివి, ఆసరా పెన్షను అలాంటివి అనేది చేసుకోవచ్చు, ఈజీగా ఇది చేసుకోవచ్చు సార్. అలాంటి మీ దగ్గర పాలసీస్ విషయానికి వస్తే ఈ యాక్సిడెంటల్ పాలసీస్ అయినా ఇంకా వేరే విధంగా ఏమైనా అంటే ఇప్పుడు గోల్డ్ లోన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరేకి సంబంధించిన లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు మీరు? అదర్ బ్యాంక్తో మనం టైఅప్ అయ్యి హోమ్ లోన్స్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడే ప్రాసెస్ జరుగుతుంది. మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, అంటే వీళ్ళు ఏ విధంగా ఇక్కడ సేవలు పొందుతున్నారు, ఎప్పటి నుంచి సేవలు పొందుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ జీపీఓకి వస్తున్నారు? అంటే పోస్ట్ ఆఫీస్ అనగానే మనకు నార్మల్గా ఉత్తరాలు కావచ్చు, మనీ ఆర్డర్ కావచ్చు, కానీ ఇన్ని రకాల సేవలు అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? సార్, నేను దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఇగో మీరు చూస్తున్నారు, ఇది 10 సంవత్సరాల క్రితం నేను చేసింది, ఇప్పుడు మెచ్యూరిటీ అయ్యి నాకు వచ్చింది. ఇక్కడ నేను ఎందుకు వస్తానంటే సర్వీసు ప్లస్ సేఫ్టీ, 100% సేఫ్టీ ఉంటుంది, మన రూపాయి ఎక్కడికి పోదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే సర్వీస్ వైజ్గా చూస్తేనంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి. 10 o'clock నుంచి 4 o'clock వరకు కూడా మనకి సర్వీస్ ఉంటుంది. నేను వచ్చామనుకోండి, వచ్చి రాగానే టకటక అయిపోతుంది. మేము కామన్గా వేరే బ్యాంకులకు వెళ్తాము, లైన్లో నుంచోండి అంటే బ్యాంకుని డిస్కస్ చేస్తున్నాను కాదు, నాకు ఇక్కడున్న నమ్మకం ఎక్కడ కలగలేదు. ఎలాంటి పాలసీస్ తీసుకున్నారు? సర్టిఫికేట్ సార్, ఇది 10 సంవత్సరాల క్రితం వేసింది, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. నేను అప్పుడు ₹1,00,000 వేస్తే 2,38,330 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మీకు కనబడుతుంది ఇక్కడ ఫిగర్, ఇదిగా. సో దట్టు మెయిన్ ఇక్కడ ట్రస్ట్. మీకు బ్యాంక్ కన్నా ఒక లిమిట్ ఉంటుంది, ఆర్బీఐ లిమిట్ 5 lakhs వరకు అబౌవ్ ఉంటే బ్యాంకుకి ఏమన్నా అయితే పోతాయేమో అన్న భయం ఉంటుంది. ఇక్కడ ఆ భయం లేదు, నాకు వేసాను హాయిగా నిద్రపడుతుంది. ఈ జీపీఓకి సంబంధించి డిపిఎం గారు ఉన్నారు, అయితే ఇక్కడ ఎలాంటి సేవలు వీరి కింద వర్క్ చేస్తున్నారు, అంటే ఎంతమంది టీం వీళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది యాక్చువల్లీ జీపీఓ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మాకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది. ప్లస్ ఇది 7 star పోస్ట్ ఆఫీస్గా కూడా గుర్తించబడింది. అంటే మేము మ్యాక్సిమం సర్వీసెస్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా ఏమేమి ఉన్నాయో మ్యాక్సిమం జీపీఓ నుండి అందిస్తాము. నా అండర్లో మోస్ట్లీ ఫైనాన్స్ మార్ట్ అంటే సేవింగ్స్ బ్యాంక్ సేవలు, ఇక్కడ ఎంపీసీఎం అంటే మల్టీపర్పస్ కౌంటర్ మెషిన్స్, దాంట్లో మనం రిజిస్టర్, స్పీడ్, పార్సల్స్, బుక్ ప్యాకెట్స్ అన్నీ బుక్ చేస్తాము. పార్సల్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మొత్తము దాదాపు ఒక 20 counters ఉన్నాయండి. సేవింగ్స్ బ్యాంక్ మన మెయిల్స్ కలుపుకొని 20 counters ఉన్నాయి. సో మామూలుగా ప్రోడక్ట్ విషయానికి వస్తే ఏ విధంగా మీరు అంటే ఆ డిస్టెన్స్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా మీరు సమాచారం ఇస్తుంటారు? డిస్టెన్స్ అంటే మనకి ఇంటర్నేషనల్కి ఒక టైమింగ్స్ ఉన్నాయండి, డొమెస్టిక్ అయితే వేరే ఉన్నాయి. స్పీడ్ పోస్ట్ అయితే యాక్చువల్లీ 72 hours డెలివరీ అవుతాయి. అట్లా మాకు స్టాండర్డ్స్ ఉన్నాయి, దాని ప్రకారం పబ్లిక్ మేము చెప్తుంటాం. ప్రాసెస్ గురించి అంటే ఈ బుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది దాని గురించి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు జలజ గారు ఉన్నారు, అంటే ఈ బుకింగ్ సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, ఆ జీపీఓకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మ్యామ్ చెప్పండి, ఈ డెలివరీ ప్రాసెస్ ఎంత త్వరగా అవుతుంది, ఏ విధంగా బుకింగ్స్ జరుగుతున్నాయి? కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, మనం అన్ని రకాల పోస్టేజ్ కవర్స్ మనం పోస్ట్ చేస్తాము. స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్టెడ్ కానీ, పార్సల్ కానీ, ప్రింటెడ్ బుక్స్కి డిస్కౌంటెడ్ రేట్స్ ఉంటాయి. అలాగే బ్లైండ్ లిటరేచర్కి వీఆర్ ఆఫరింగ్ సర్వీస్ ఫ్రీ, నో పోస్టేజ్ ఇస్ చార్జ్డ్ ఫర్ బ్లైండ్ లిటరేచర్. సో అలా మనది కస్టమర్ సర్వీస్ ఈజ్ అవర్ ప్రయారిటీ. అండ్ డెస్టినేషన్కి మనకి ఎవ్రీ అవర్లీ బేసిస్లో మనకి డిస్పాచ్ ప్రొసీజర్స్ నెట్వర్క్ ఉంటుంది. మనకి కౌంటర్లో బుకింగ్ అయిన వెంటనే మనం స్కాన్ చేసి ప్రతి ఆర్టికల్ డెస్టినేషన్కి ఏదైతే రిజిస్టర్డ్ మాకు లింక్ నెట్వర్క్ ఉంటుందో
ఆ లింక్డ్ నెట్వర్క్స్కి డిస్పాచ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సాంకేతికంగా ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా వీళ్ళైతే ఇప్పుడు ముందుకెళ్తున్నారు. సో దీని భాగంలోనే ఈ నేపథ్యంలోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయితే శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈసారి ఏ విధంగా వీళ్ళు ఎలాంటి సేవలు వీళ్ళు అందిస్తున్నారు ప్రజల కోసం అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసు డ్యూటీ ఏంటంటే బుకింగ్ ఆఫ్ లెటర్స్, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అండ్ డెలివరీ ఆఫ్ లెటర్స్. దిస్ ఈజ్ ద కోర్ డ్యూటీ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ముఖ్యమైన డ్యూటీలో భాగం పోస్ట్ ఆఫీస్. ఇది కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, బ్యాంకింగ్ సేవలు కానీ ఇట్లా రకరకాల డైవర్సిఫైడ్ ఏరియాలో కూడా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ డ్యూటీ ఏంటంటే డెలివరీ ఆఫ్ లెటర్స్, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అండ్ డెలివరీ ఆఫ్ లెటర్స్. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే కౌంటర్లో పబ్లిక్ రకరకాల లెటర్స్ అంటే ఆర్డినరీ లెటర్స్, రిజిస్టర్ లెటర్స్, స్పీడ్ పోస్ట్ లెటర్స్, అట్లానే పార్సిల్స్ ఇవన్నీ బుక్ చేసిన తర్వాత మా దాంట్లో ఒక ఇంటర్నల్ వింగ్ రైల్వే మెయిల్ సర్వీస్ అని ఉంటుంది, RMS అని వింగ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ డెస్టినేషన్కి అంటే ఏ ఊరికి ఈ లెటర్ ఆయన పబ్లిక్ పోస్ట్ చేశాడు అన్న దాన్ని అనలైజ్ చేసుకొని పర్టికులర్గా ఆ డెస్టినేషన్కి రోజు అట్లా డెలివరీ ట్రాన్స్మిషన్ చేస్తారు. నార్మల్గా ఉత్తరాలే మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నార్మల్గా. సో ఈ పోస్ట్ మ్యాన్ ద్వారా మీరు అంటే పాలసీస్ అవ్వచ్చు లేదా ఈ ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ప్రజలకి మీరు ఏ విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు? మేము ఆధార్ సేవలు కూడా మా పోస్ట్ మ్యాన్ ద్వారా చేయిస్తున్నాము. ఈ విధంగా ఈ పోస్ట్ మ్యాన్కి అన్ని డిపార్ట్మెంట్ ప్రొడక్ట్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తాము. దానిలో భాగంగా ఈయన ఆధార్ సేవలు కూడా లెటర్స్తో పాటు పబ్లిక్తోకి వెళ్ళినప్పుడు ఈ ఆధార్ సేవలు కూడా అందిస్తుంటారు. ప్లస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లో కూడా మేము ఎంటర్ అయ్యాం. ఇది అయితే మేము డాక్ సేవ జనసేవ అన్న ఒక నినాదంతో వెళ్తున్నాము. ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే మా డిపార్ట్మెంటు ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగా మంచి రెస్పాన్స్ ఉంది. క్లెయిమింగ్ విషయానికి వస్తే చాలా వరకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ దగ్గర ఎంత పర్సెంటేజ్ క్లెయిమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? క్లెయిమ్ అంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్కి వచ్చారనుకోండి, కంపల్సరీ అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటే వెంటనే క్లెయిమ్ అవుతాయి. ఏదైనా ఉండకపోతే మేము మా పద్ధతిలో మేము చెక్ చేసుకోవడము, మా ఇన్సూరెన్స్ PRF ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన వెళ్ళి చేయడము, కొన్ని ప్రాసెస్ ఉంటాయి. క్లీన్గా కరెక్ట్ నామినేషన్ ఉంది, కరెక్ట్గా కట్టారు, అప్ టు డేట్ ఉన్నదంటే కంపల్సరీగా తొందరగా క్లెయిమ్ అయిపోతుంది. అన్ని సేవలు అందించేలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగైతే పోస్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాగరాజ్తో అనిల్, V6 న్యూస్, GPO నుంచి.